ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు నో బ్రోకర్ ద్వారా క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా ఇక్కడ నో బ్రోకర్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రెంట్ పే అని ఉంటుంది. పే రెంట్ అని ఉంటుంది. ఇక్కడ రెంట్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ ఫుల్గా కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఎవరికైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను మన ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్కి అయితే వేయించుకోవచ్చు. ఇక్కడ కూడా కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు. బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి, లేదంటే యూపీఐ ఐడి ఉంటే యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. లాస్ట్లో కనిపిస్తున్నట్లు ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కనిపించిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అమౌంట్ అనేది కూడా మీరు ఆల్రెడీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ కూడా అతనిదే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుంటే పర్లేదు, క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుంటే పర్లేదు. యాడ్ చేసి లేకపోతే మాత్రానికి ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి ఉంది కాబట్టి నేను ఓన్లీ CVV కొట్టి పేమెంట్ అనేది చేస్తున్నాను. మీరు ముందుగా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ ప్రాసెస్ వరకు రావాలి. తర్వాత ఇక్కడ CVV ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మీరు పూర్తిగా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాతలే ముందు స్టెప్కి అయితే రండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు నేను ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నాను. CVV ఇచ్చి మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కి OTP రావడం అయితే జరుగుతుంది. యాప్ అయితే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ క్రెడిట్ కార్డే పెట్టాలి. దీంట్లో వాళ్ళ క్రెడిట్ కార్డ్ నుంచే తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ మీకు OTP అనేది ఎంటర్ చేసి పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ OTP మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ 50,000కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే అమౌంట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.